కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. మరోవైపు కౌంటర్ దాఖలు చేసింది సిట్. కేసులో A8 చాణక్య బెయిల్ పై ఈ నెల 7న తీర్పివ్వనుంది ఏసీబీ కోర్టు. కేసులో A31 ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్ల మీద కౌంటర్లు దాఖలు చేసింది సిట్. ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పల బెయిల్ పిటిషన్లు రేపటికి వాయిదా వేసింది. కృష్ణమోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ ఎల్లుండికి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. మరోవైపు కౌంటర్ దాఖలు చేసింది సిట్. కేసులో A8 చాణక్య బెయిల్ పై ఈ నెల 7న తీర్పివ్వనుంది ఏసీబీ కోర్టు. కేసులో A31 ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్ల మీద కౌంటర్లు దాఖలు చేసింది సిట్. ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పల బెయిల్ పిటిషన్లు రేపటికి వాయిదా వేసింది. కృష్ణమోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ ఎల్లుండికి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి నిందితుల బెయిల్ పిటిషన్ల మీద ఏసీబీ న్యాయస్థానంలో విచారణ అయితే జరిగింది. కేసులో అరెస్ట్ అయినటువంటి ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించిన పిటిషన్, బెయిల్ పిటిషన్ కి సంబంధించి సిట్ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. దీంతో ఆయన పిటిషన్ రేపటికి విచారణకు సంబంధించి వాయిదా పడింది. అదేవిధంగా కేసులో నిందితులుగా ఉన్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, అదేవిధంగా బాలాజీ గోవిందప్పల పిటిషన్లకు సంబంధించి కూడా రేపు విచారణ జరుపుతామని న్యాయస్థానం ప్రస్తుతం వాయిదా వేసింది. వీళ్ళిద్దరు బెయిల్ పిటిషన్ల మీద కూడా సిట్ అధికారులు అయితే కౌంటర్లు దాఖలు చేశారు. ఇక జగన్ ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించిన బెయిల్ పిటిషన్ 6వ తారీఖుకి వాయిదా వేసింది. దీంతో పాటుగా A6 గా ఉన్నటువంటి చాణక్య బెయిల్ పిటిషన్ మీద వాదనలు ముగియటంతో దాన్ని ఈ నెల 7వ తారీఖున తీర్పిస్తామని కూడా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇక కేసులో A30 గా ఉన్నటువంటి దిలీప్ కు సంబంధించిన బెయిల్ పిటిషన్ కూడా ఈ నెల 7వ తారీఖుకి విచారణకు సంబంధించి వాదనల కోసం వాయిదా వేసింది. ఇక కేసులో కీలకంగా ఉన్నటువంటి A2 వాసుదేవరెడ్డి, A3 గా ఉన్నటువంటి సత్యప్రసాద్ వీళ్ళిద్దరూ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. వీళ్ళిద్దరికీ బెయిల్ ఇవ్వొద్దని చెప్పి అపోజ్ చేస్తూ కూడా సిట్ అధికారులు కౌంటర్ పిటిషన్లు కూడా న్యాయస్థానంలో దాఖలు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇక చాణక్య, అదేవిధంగా దిలీప్ వీళ్ళిద్దరికీ బెయిల్ ఇవ్వొద్దని కూడా ప్రత్యేకంగా గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్లను ఆధారంగా సిట్ అధికారులు మెమోలను కూడా ఫైల్ చేశారు. ఇక కేసులో 11 కోట్లని సిట్ అధికారులు సీజ్ చేశారు. ఆ డబ్బుకు సంబంధించి డిపాజిట్ కి సంబంధించిన FDR ఫామ్స్ తో పాటు రిసీట్లను ఇంతవరకు ఇవ్వలేదని చెప్పి రాజకేశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ మీద కూడా న్యాయస్థానం విచారణ జరిపింది. గత శనివారం దీనికి సంబంధించి రిసీట్లు గాని FDR ఫామ్లు గాని ఇవ్వాలని చెప్పాము, సిట్ అధికారులు తీసుకొస్తామని ఇంతవరకు రాలేదనే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి రాజకేశ్ రెడ్డి తరపున న్యాయవాదులైతే న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకెళ్లిన నేపథ్యంలో ఐఓని కోర్టుకి హాజరు కావాలని చెప్పి న్యాయమూర్తి ఆదేశించారు. సిట్ అధికారులు ఐఓ ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో ఉన్నారు కాబట్టి సమాచారం అందించాము, వచ్చిన తర్వాత కోర్టులో దానికి సంబంధించి సిట్ ఐఓ మాట్లాడతారని కూడా వివరణిస్తారని కూడా చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో 11 కోట్ల అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో సిట్ అధికారులు స్పందించడం లేదు కాబట్టి మరొక మెమోను కూడా ఓరల్ ఆర్డర్ ఏదైతే న్యాయమూర్తి ఇచ్చారో దానికి సంబంధించి సిట్ అధికారులు ఎక్కడా కూడా ఈ 11 కోట్ల FDR కి సంబంధించి కానీ రిసీట్ల అంశానికి సంబంధించి కానీ స్పందించడం లేదు కాబట్టి దాని మీద కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి, కౌంటర్ దాఖలు చేయమని ఆదేశాలు ఇచ్చినా చేయలేదు కాబట్టి కౌంటర్ దాఖలు చేయాలని ఒక మెమోను కూడా మధ్యాహ్నం తర్వాత రాజకేశ్ రెడ్డి తరపున న్యాయవాదులు అయితే దాఖలు చేయబోతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.